అందరికీ నమస్కారం అండి. నేను జిఎస్ లతారాజు. వెల్కమ్ టు ఫ్యామిలీ ఫౌండర్ మూవ్మెంట్. రెస్పెక్టెడ్ హస్బెండ్ అండ్ వైఫ్, అప్కమింగ్ కపుల్, యంగ్ జనరేషన్స్ అండి. ఖచ్చితంగా అప్కమింగ్ కపుల్, ఖచ్చితంగా ఆల్రెడీ హస్బెండ్ అండ్ వైఫ్, ఖచ్చితంగా మనము మన ఇంటిని, మన కుటుంబాన్ని, మన ఆరోగ్యాన్ని, మన పిల్లల్ని ఈ పరిగెత్తే ప్రపంచంలో స్ట్రెస్ రిలీఫ్ దానికి సంబంధించి మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అండి. ఏదో ఒక టెక్నిక్, అందులో ప్రధానమైన టెక్నిక్ మ్యూజిక్లో కూడా హడావిడిగా దడదడామంటూ టెన్షన్ పెట్టే పాటలు కాకుండా ప్రశాంతంగా ఉండే పాటలు ఏవైనా మీకు నచ్చినవి అయితే పాడుకోండి. ఇక్కడైతే మనం అన్నమే లాంటి కీర్తనలు, స్పిరిచువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మన సంసార జీవితంలో. స్పిరిచువాలిటీ అంటే ఒక గ్రాటిట్యూడ్, భగవంతుడు మనకి ఇచ్చిన వాటికి ఒక కృతజ్ఞతను చెప్పుకోవడం ఆహ్లాదంగా. సో ఇప్పుడు మనం ఈ పాటలోకి వెళ్ళినట్లయితే దేవదేవం భజే అంటూ రాముని వారి పాట మనం పాడుకుందాం. శ్రీరామచంద్రుడి మీద శ్రీరామ నవమి, సీతారామ కళ్యాణం. సీతారాములంటేనే భార్యాభర్తల యొక్క స్వరూపాలని. ఎన్ని కష్టాలున్నా ఈ రోజుకి వాళ్ళని ఎందుకు మనం దేవుళ్ళుగా, దైవంగా కొలుస్తున్నాం? ఆయన ఒక మానవ మాతృడు అయినప్పటికీ దైవ స్వరూపం అని చెప్పుకుంటున్నాం, పూజలు చేస్తున్నాం. ఆ భగవత్ స్వరూపంలో ఉన్నటువంటి ప్రేమ తత్వాన్ని మనము పూజిస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజుకి సీతారామ కళ్యాణం జరుపుకుంటున్నాం. నిత్య నూతనంగా, నిత్య కళ్యాణంగా సీతారామం అనేటటువంటి సినిమాలు తీసుకుంటున్నాం. దాంట్లో ఉన్నటువంటి ఆ అందమైన, వాస్తవమైన భార్యాభర్తల బంధంలోని మాధుర్యాన్ని మనం అనుభవిస్తున్నాం. ఆ కథల ద్వారా, ఆ పూజల ద్వారా ఎక్కడో ఆ ఉన్నతత్వాన్ని మనం చూస్తున్నాం. యుగాలు గడిచినా, తరాలు గడిచినా సీతారాముల్ని ఆదర్శ దంపతులుగా ఇప్పటికీ చెప్పుకుంటూ ఉన్నాం. అది ఒక దాంపత్య తత్వం. అది ఎన్ని కష్టాలు వచ్చినా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా వారి కర్తవ్యం నిర్వహించడంలో ఎటువంటి అతీతమైన పరిస్థితులు ఎదుర్కొన్నా మానసికంగా ఒకరితో ఒకరు మమేకమై నిత్యమై నిరంతరమైనటువంటి దాంపత్యం వాళ్ళది. దంపతులకు, దాంపత్య తత్వానికి, సూక్ష్మమైన ఉన్నత విలువలకు నిలువెత్తు విగ్రహంగా నిలిచిపోయారు ఆ భగవత్ తత్వాలు, భగవత్మూర్తులు. వారి బాంధవ్యంలోని అర్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఇవాళ మనం పాడుకునే పాట దేవదేవం భజే దివ్య ప్రభావం. పాట ఆరంభిద్దాం. దేవదేవం భజే దివ్య ప్రభావం, రావణాసురవైరి రణపుంగవం, రామం దేవదేవం భజే దివ్య ప్రభావం, రాజవరశేఖరం రవికుల సుధాకరం, రాజవరశేఖరం రవికుల సుధాకరం, ఆజానుబాహుం నీలాభ్రకాయం, రాజారి కోదండ రాజదీక్షా గురుం, రాజారి కోదండ రాజదీక్షా గురుం, రాజీవలోచనం రామచంద్రం, రామం దేవదేవం భజే దివ్య ప్రభావం, రావణాసురవైరి రణపుంగవం, రామం దేవదేవం భజే దివ్య ప్రభావం, పంకజాసన వినుత పరమనారాయణం, పంకజాసన వినుత పరమనారాయణం, శంకరార్జిత జనక చాపదళనం, లంకా విశోషణం లాలిత విభీషణం,
లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విబుధ వినుతం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. ఈ పాట అర్థంలోకి వెళ్తే స్వామివారి నిలువెత్తి విగ్రహాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నారండి అన్నమయ్య గారు. రాజశేఖర వినుత రవికుల సుధాకరం అంటూ మొదటి చరణంలో ఆజానుబాహు బ్రహ్మాండమైనటువంటి ఆ శరీర దారుఢ్యం. మన దేశభక్తి గీతంలో కూడా ఒకటి ఉందండి, తిండి గలిగితే కండగలడోయ్ కండగలవాడేను మనిషోయ్ అని. ఆ విధంగా శరీర దారుఢ్యము ఒక మానసిక స్థితికి అది నిదర్శనం. ఆరోగ్యం అనేటటువంటి దాన్ని ఇక్కడ స్వామివారి శరీర లావణ్యాల్లో వివర్ణిస్తున్నారు. రాజారి కోదండ రాజదీక్షా గుణం రాజీవలోచనం రామచంద్రం అని. రెండవ చరణంలో పంకజాసన వినుత పరమనారాయణం శంకరార్చిత చనక చాపధళనం అంటూ చెప్తున్నారు. అదేవిధంగా లంకా విశోషణం లాలిత విభూషణం, అసత్యాన్ని అధర్మాన్ని అక్కడ పూర్తిగా లేకుండా చేసి సత్యాన్ని ధర్మాన్ని స్థాపించడం జరిగింది అని అన్నమయ్య గారు ఈ చరణంలో తెలియజేస్తూ, ప్రతి చరణం వెనక వెంకటేశం వెంకటాద్రి ఇలా ఖచ్చితంగా లాస్ట్ చరణంలో అయితే అన్నమయ్య గారు వెంకటేశ్వర స్వామి నామాన్ని అయితే తీసుకొస్తారండి. వెంకటాపతి అని, తిరువెంకటేశుడు అని ఇంకొక పాటలో, తిరువెంకటాచలపతి అని ఇంకొక పాటలో, ఇప్పుడేమో వెంకటేశం అని ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం రోజుకొక పాటని చక్కగా పాడుకుందాం. ఇది సైన్స్ పరంగా కూడా నిరూపణమైందండి. మ్యూజిక్ ఇంపార్టెన్స్ సంబంధించిన ఆర్టికల్ నేను కోరాలో పోస్ట్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. పాటలు అనేవి అంత చిన్నగా తీసి పెట్టేయాల్సిన విషయం అయితే అస్సలు కాదు. ఖచ్చితంగా ఒక పాటని ఏదో ఒక సమయంలో ఆలపించండి. మీ గొంతు ఎలా ఉన్నా ఏ రకంగా ఉన్నా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పాడుకోవడం ప్రధానం కాబట్టి అలా పాడుకోండి. స్ట్రెస్ని పూర్తిగా రిలీజ్ చేయండి. మీ అనుభవాన్ని నాకు తెలియచేయండి, కామెంట్ చేయండి. ఐఎమ్ జిఎస్ లతారాజు. ఐ వాంట్ టు సీ హ్యాపీ, హెల్దీ, వెల్దీ, సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్. ఇట్స్ ఫ్యామిలీ టైం. ఇది మన ఛానల్. మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాను. హ్యాపీ ఫ్యామిలీ లైఫ్.